श्रीगुरुभ्यो नमः। हरिः ओम। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। श्रीरघुनंदन परब्रह्मणे नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ప్రియ భగవద్బంధువులారా, నిన్న శ్రీమత్ సుందరకాండలో 43వ సర్గను పూర్తి చేసుకుంటూ ఆ హనుమంతుడు మరోసారి తన వీరత్వాన్ని శూరత్వాన్ని ప్రకటిస్తూ ఆ శత్రు సైన్యాన్ని సంహరిస్తూ తన యొక్క ప్రపత్తిని తన యొక్క భక్తిని కూడా రెండవసారి చాటుకుంటూ 44వ సర్గలో ప్రవేశిస్తున్నాడు వాల్మీకి మహర్షి సుందరకాండలో. అథ చతుశ్చత్వారింశః సర్గః. సందిష్టో రాక్షసేంద్రేణ ప్రహస్తస్య సుతో బలి జంబుమాలి మహాదంశ్రో నిర్జగామదనుర్ధరః. ఆ రావణుని చేత ఆజ్ఞాపింపబడినటువంటి ఆ ప్రహస్తుని యొక్క కుమారుడైనటువంటి వాడు ఈ హనుమంతుని మీదకి యుద్ధానికి వచ్చాడు. వాడు ఏ విధంగా ఉన్నట, గొప్ప గొప్ప కోరలు కలవాళ్ళు, తర్వాత బలవంతులైనటువంటి వాళ్ళు, జంబుమాలి అనేటువంటి పేరు గలవాడు. వాళ్ళంతా కూడా ధనుస్సులను ధరించి వచ్చారట. ఈసారి ప్రత్యేకంగా ధనుస్సు ఆయుధాలతో వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్రహస్తుని యొక్క కుమారుడు జంబుమాలి. వీళ్ళంతా కూడా హనుమంతుని మీద యుద్ధానికి వచ్చిన వాళ్ళు. సందిష్టో రాక్షసేంద్రేణ ప్రహస్తస్య సుతో బలి జంబుమాలి మహాదంస్ట్రో నిర్జగామధనుర్ధరః. గొప్ప గొప్ప కూరలు, పెద్ద కూరల కలవాళ్ళైనటువంటి వాళ్ళు, ఆ జంబుమాలి అయినటువంటి వాళ్ళు ధనుస్సులు ధరించి ఈ హనుమంతుని మీదకి యుద్ధానికి వచ్చారట. రక్తమాల్యాంబరధరః సగ్వీరుచిరకుండలః మహానివృత్తనయనః చండః సమరదుర్జయః ధనుశ్చక్రధనుః ప్రఖ్యం మహద్రుశిరసాయకం విస్ఫారయానో వేగేన వజ్రాశని సమస్వనం. ఎర్రని పూలమాలలు ధరించారట వాళ్ళంతా కూడా. ఎర్రని వస్త్రాలు ధరించినారట. ఎర్రమైనటువంటి హారాలు, అందమైన హారాలు ధరించి ఉన్నారట. కండలు కూడా మంచిగా అందంగా కనబడుతున్నాయట. 6 ప్యాక్ లాగో 8 ప్యాక్ లాగో మొత్తానికి అయితే సుందరమైనటువంటి కండలు కలవాళ్ళు అంటున్నాడు వాల్మీకి మహర్షి వాళ్ళని వర్ణిస్తూ. కండలే కలవాడు, మంచి అందమైన కుండలములు కూడా కలవాళ్ళు. వాళ్ళు అంటే అందమైనటువంటి చెవి కుండలాలు కలవాళ్ళు కూడా ఉన్నారు. పెద్ద శరీరం కలవాళ్ళు అయినటువంటి వాళ్ళు. తర్వాత వాళ్ళ కన్నులు ఎట్లా ఉన్నాయట, గుండ్రంగా తిప్పడానికి అనుకూలంగా ఉన్నట్టే, ఎటువైపైనా చూడడానికి సమానమైనటువంటి దృష్టి కల వాళ్ళు ఉన్నవారు, తీక్ష్ణమైనటువంటి యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళంతా కూడా వచ్చినటువంటి వాళ్ళు అయినటువంటి జంబుమాలి అంటే పెద్దది, అందమైనటువంటి బాణాలు కలది. అంటే ఆ బాణాలలో కూడా అందమైనటువంటి బాణాలు ఉన్నటువంటి వాడు. ఇంద్రధనస్సుతో సమానమైనటువంటి అందమైనటువంటి ధనస్సుతో కలవాళ్ళు. వజ్రాయుధంతో సమానమైనటువంటి పిడుగుతో పాటు సమానమైనటువంటి ధ్వని కలుగునట్లుగా వేగంగా నారిని సంధించేటువంటి వాళ్ళు అంతా కూడా ఈ హనుమంతుని మీదకి బయలుదేరారట యుద్ధం చేయడం కోసం. తస్య విస్ఫార ఘోషేణ ధనుషో మహతాదిశః ప్రదిశశ్చ నభశ్చైవ సహసా సమపూర్యత. ఆ గొప్పదైనటువంటి జంబుమాలి యొక్క ధనుస్సు నారి ధ్వనిని టంకార ధ్వని అంటాం. ఆ జంబుమాలి టంకార ధ్వనిని వినిపించిందట. ఆ ధ్వని ఆకాశమంతా కూడా ప్రతిధ్వనించిందట. జంబుమాలి చేతున్నటువంటి ధనుస్సు అంత గొప్పదట. ఆ నారిని సంధిస్తే, వదిలిపెడితే ఆ టంకార ధ్వని ఆ లంకా పట్టణంతో కూడా దిక్కులు నిండిపోయిందట ఆ ధ్వని చేత, టంకార ధ్వని చేత. రథేన ఖరయుక్తేన తమాగత ముదీక్ష్య సహ
హనుమాన్ వేగ సంపన్నో జహర్షచననాద చ రథేన ఖరయుక్తేన. గాడిదలతో చేయబడినటువంటి రథము అంటే గాడిదలు వేగంగా పరిగెత్తించగలిగేటువంటి రథాలు ఈ జంబుమాలి దగ్గర ఉన్నాయట. గాడిదతో పూంచినటువంటి రథాలను తీసుకొని వచ్చారు. ఆ హనుమంతుణ్ణి చూసి వేగంతో కూడినటువంటి వాడు సంతోషించాడు. ఆ జంబుమాలి గొప్ప ధ్వనిని చేశాడు, గట్టిగా అరిచాడ జంబుమాలి కూడా. రథేన ఖరయుక్తేన తమాగత ముదీక్ష్య సహ హనుమాన్ వేగ సంపన్నో జహర్షచననాద చ. సంతోషంగా గట్టిగా అరిచాడట. తం తోరణ విటంకస్థం హనుమంతం మహాకపి జంబుమాలి మహాబాహుర్వివ్యాధ నిశితై శరై. గొప్ప భుజబలం కలవాడు అయినటువంటి ఆ జంబుమాలి తోరణము యొక్క పక్షులుండేటువంటి స్థానంలో ఉన్నటువంటి స్థానంలో ఆ అడ్డుకర్ర పైన నిలబడ్డటువంటి ఈ మహావానరుడైనటువంటి ఆ హనుమంతుణ్ణి చూసి ఒక వాడైన బాణంతో కొట్టిండట హనుమంతుణ్ణి. హనుమంతు ఎక్కడున్నాడు? ఆ తోరణం మీద ఆ అడ్డమైనటువంటి కట్టె ఏది ఉంటో ఆ కట్టె మీద నిలబడి ఉన్నాడు హనుమంతుడు. దాని మీదకి జంబుమాలి బాణంతో ఎదిరించిందట హనుమంతుని మీదికి. అర్ధచంద్రేణ వదనే శిరస్యేకేన కర్ణిన బాహ్వోర్వివ్యాధ నారాచై దశభిస్తం కపీశ్వరం. అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి బాణం. ఆ బాణంతో వదనమంతా అంటే శరీరమంతా కూడా కర్ణము దాకా వంకర కలిగినటువంటి మరొక బాణంతో శిరస్సునందు 10 బాణములతో బాహువులందు ఆ హనుమంతుని జంబుమాలి కొట్టినాడు అని చెప్తున్నాడు. అర్ధచంద్రేణ వదనే, అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఒక బాణంతోని శిరస్యేకేన కర్ణిన, శిరస్సు మీద చెవుల మీద ప్రయోగించిండు. బాహ్వోర్వివ్యాధవనారాచై దశభిస్తం కపీశ్వరం. 10 కొలది బాణాలను, దశభిస్తం 10 కొలది బాణాలను ఆ జంబుమాలి హనుమంతుని మీదకి ప్రయోగించినట. తస్య చచ్చుచుబే తామ్రం శరేణాభిహతం ముఖం శరదీవాంబుజం పుల్లం విద్ధం భాస్కర రశ్మిన. అయితే ఆ బాణాలు హనుమంతునికి తాకినాయి, ముఖానికి తాకినాయి. ఆ తాకడం వల్ల వచ్చినటువంటి ఆ రక్తం ఏదైతే ఉందో ఎర్రగా సూర్యుడి యొక్క చంద్రబింబం ఏ విధంగా తేజస్సుగా వెలుగుతుందో ఆ విధంగా కనపడిందట ఆ జంబుమాలికి. తస్య తచ్చుచుబే తామ్రం శరేణ అభిహతం ముఖం శరీదీవాంబుజం పుల్లం విద్ధం భాస్కర రశ్మిన. భాస్కరుని యొక్క ఎండవేడిమి, బంగారు కిరణాల యొక్క వెలుగు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా హనుమంతుని తేజస్సు వెలుగొందిందట. తత్తస్య రక్తం రక్తేన రంజితం శుశుభే ముఖం యథాకాశే మహాపద్మం సిక్తం చందన బిందుభిః. మొదలే హనుమంతుడు ఎర్రని శరీరం కలవాడు. ఆ ఎర్రని శరీరంలోంచి వచ్చినటువంటి ఉబికినటువంటి ఆ ఎర్రని రక్తపు బిందువులు ఏవైతే ఉన్నాయో చందన బిందువుల్లాగా పెద్ద పెద్ద ఎర్ర తామరల పువ్వుల వల్ల ప్రకాశించినట. ఆ ఎండ వేడికి ఆ హనుమంతుని ముఖం నుంచి వచ్చినటువంటి రక్తపు చిన్న చిన్న బిందువులన్నీ కూడా తామర పువ్వుల్లాగా ప్రకాశించినాయట. ఆ ఎండకు ఈ బాణాల యొక్క తాకిడికి ఆ రక్తపు బిందువులన్నీ కూడా. చుకోప బాణాభిహతో రాక్షసస్య మహాకపిః తతః పార్శ్వేది విపులాం దదర్శ మహతీ శిలాం. అప్పుడు హనుమంతునికి తిరిగి ఆగ్రహం వచ్చింది, కోపం వచ్చింది. ఆ కోపం లోపల తన పక్కన మిగిలి ఉన్నటువంటి విశాలమైనటువంటి పెద్ద బండను తీసుకొని ఆ జంబుమాలి మీదికి విసిరేసిందట హనుమంతుడు. తరసాం తాం సముత్పాట్య చిక్షేప బలోద్బలి తాం శరైర్దశభిక్రుద్ధస్తాడయామాస రాక్షసః. ఆ బండను వేగంగా పెకిలించి
ఆ జంబుమాలి మీద విసిరివేసిండట. ఆ జంబుమాలి రాక్షసుడు క్రుద్ధుడై తన 10 బాణాల చేత ఆ శిలను బద్ధం చేసిండట. ఆ జంబుమాలి కూడా, అంటే శిలను కూడా భేదించేసిండు జంబుమాలి. విపన్నం కర్మ తదృష్ట్వా హనుమాంశ్చండ విక్రమః సాలం విపులముత్పాట్య భ్రామయామాస వీర్యవాన్. ఈ పనిని వ్యర్థంగా చూసినటువంటి ఆ హనుమంతుడు మరింత తీక్షమైనటువంటి పరాక్రమం చేత, వీర్యవంతం చేత, అంటే బలం చేత ఆ హనుమంతుడు ఒక పెద్ద మర్రి చెట్టుని పెకిలించి ఆ జంబుమాలి మీదికి విసిరేసిండట. విపన్నం కర్మ తదృష్ట్వా హనుమాంశ్చండ విక్రమః సాలం విపులముత్పాట్య. సాలం విపులం అంటే మద్ది చెట్టును ఉత్పాట్య వేళ్ల సహా పెకిలించి భ్రామయామాస వీర్యవాన్. ఆ జంబుమాలి మీద ప్రయోగించిండట, తిప్పసాగిండట. భ్రామయంతం కపిం దృష్ట్వా సాలం వృక్షం మహాబలం చిక్షేప సుబహూన్ బాణాన్ జంబుమాలి మహాబలః. ఈ సాల వృక్షాన్ని, అంటే ఈ మధ్య వృక్షాన్ని తన చేతుల మీద తిప్పుతూ ఉంటే ఆ జంబుమాలి మీద వేసినటువంటి బాణాలన్నీ కూడా చెల్లా చెదురైపోయినాయట. ఆ తిప్పడం ఉన్నటువంటి వేగం లోపల. సాలం చతుర్భిశ్చిచ్ఛేద వానరం పంచభిర్భుజే ఉరస్యేకేన బాణేన దశభిస్తుస్తనాంతరే. అప్పుడు ఇంకో 4 బాణాలు ఒకేసారి ప్రయోగించిందట ఆ జంబుమాలి. ఆ 4 బాణాలతో ఆ మద్ది చెట్టును భేదించిందట జంబుమాలి. ఇంకొక 5 బాణాలతోని భుజం మీద కొట్టిండట ఆ జంబుమాలి. ఆ దెబ్బకు వక్షస్థలం మీద దెబ్బ తాకి భుజాలకు దెబ్బ తాకినటువంటి ఆ 10 బాణాలు స్తన మధ్య భాగం నందు, ఛాతి యందు తాకబడ్డాయట హనుమంతునికి ఆ జంబుమాలి ప్రయోగించినటువంటి బాణాలకు. సశరై పూరితతను క్రోధేన మహతావృతః తమేవ పరిఘం గృహ్య భ్రామయామాస వేగతః. అదే పరిగను గ్రహించి, అంటే ఆ జంబుమాలి వేసినటువంటి పరిఘాయ అనేటువంటి ఆయుధం ఏదైతే ఉందో ఆయుధాన్ని వేగంగా తిప్పడం మొదలుపెట్టినట హనుమంతుడు. ససరై పూరితతను క్రోధేన సమహావృతః తమేవ పరిగం గృహ్య భ్రామయామాస వేగతః అతివేగోతివేగేన భ్రామయిత్వా బలోత్కటః పరిగం పాతయామాస జంబుమాలేర్మహోరసి. అట్లా వేగంగా, విపరీతమైనటువంటి వేగంగా ఆ పరిగను తిప్పడంతో తిప్పుతూ ఆ పరిగను జంబుమాలి యొక్క వక్షస్థలం మీదకి విసిరేసిందట హనుమంతుడు. తస్య చైవ శిరో నాస్తి న బాహో న చ జానుని సధనుర్నరథో నాశ్వాస్తత్రా దృశ్యంత నేశవః. ఆ విధంగా పరిగను తిప్పి వేగంగా ఆ హనుమంతుడు జంబుమాలి మీద ప్రయోగిస్తే ఆ దెబ్బకు జంబుమాలి మీద పడి జంబుమాలి శిరస్సు ఏటో పడిపోయిందట. అంటే తల అక్కడ లేనేలేదు, అంటే తల ఉండాల్సిన చోట తల ఎక్కడో ఎగిరిపోయింది ఆ దెబ్బకు. చేతులు ఉండాల్సిన చోట చేతులు లేవు, చేతులు తెగిపోయినాయి, తల తెగిపోయింది. మోకాళ్ళు కూడా లేకుండా అయిపోయినాయి ఆ జంబుమాలికి. ధనస్సు అయితే కనబడమే లేకుండా పోయింది. రథాలు లేవు, గుర్రాలు కూడా చనిపోయినవి. అచ్చట ఆ జంబుమాలి యొక్క బాణాలు కూడా ఎక్కడ కూడా కనపడలేదట ఆ ఒక్క దెబ్బకే, హనుమంతుని యొక్క దెబ్బకు. తస్య చైవ శిరో నాస్తి న బాహో న చ జానుని నరథో నాశ్వస్తత్రా దృశ్యంత నేశవః. తల లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, రథము లేదు, అశ్వాలు లేవు, అసలు ఆ వాని యొక్క బాణాలు కూడా లేవుకుండా పడిపోయినాయట ఆ హనుమంతుని యొక్క దెబ్బకు. సహతస్తరసాతేన జంబుమాలి మహాబలః పపాత నిహతో భూమౌ చూర్ణితాంగ విభూషణ. ఆ విధంగా చూర్ణం చేయబడినటువంటి ఆ జంబుమాలి యొక్క అవయవాలు, అంటే జంబుమాలి మరణించినాడు అనేటువంటి విషయాన్ని, చనిపోయినటువంటి విషయాన్ని ధృవీకరించుకున్నాడు హనుమంతుడు. జంబుమాలించ నిహతం
కింకరాంశ్చ మహాబలాన్ చుక్రోధ రావణశ్రుత్వా కోప సంరక్తలోచనః. రావణాసునికి ఈ విషయం కూడా తెలిసింది. ఏమిది? జంబుమాలి కూడా హనుమంతుని చేతిలో మరణం పొందినాడు అనేటువంటి విషయం తెలిసి క్రోధం అంటే విపరీతమైనటువంటి క్రోధానికి గురైపోయినట. జంబుమాలించ నిహతం కింకరాంశ్చ మహాబలాన్ చుక్రోధ రావణ శ్రుత్వా కోప సంరక్తలోచనః. అతని కన్నులు మరింతలో ఆగ్రహానికి గురై ఎర్రగా మారిపోయినాయట. సరోష సంవర్తిత తామ్రలోచనః ప్రహస్తపుత్రే నిహతే మహాబలే అమాత్యపుత్రానతి వీర్య విక్రమాన్ సమాధిదేశాశు నిశాచరేశ్వరః. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 44 సర్గః సంపూర్ణం అంటూ వాల్మీకి మహర్షి 44వ సర్గను పూర్తి చేస్తూ ఉన్నాడు. చూడండి. సరోష సంవర్తిత తామ్రలోచనః ప్రహస్తపుత్రే నిహతే మహాబలే అమాత్యపుత్రానతి వీర్య విక్రమాన్ సమాధిదేశాశు నిశాచరేశ్వరః. అమితమైనటువంటి బలపరాక్రమం గలటువంటి ప్రహస్తుడు యొక్క కుమారుడైనటువంటి వాడు జంబుమాలి చంపబడగా ఈ హనుమంతుని చేత రోషము చేత, పరాక్రమం చేత, కోపం చేత, ఆగ్రహం చేత అగ్రహోదగ్గునటువంటి ఆ రావణాసురుని యొక్క నేత్రాల నుంచి ఆగ్రహం ప్రజ్వరిల్లగా మిక్కిలి వీర్యము పరాక్రము కలిగినటువంటి మంత్రి కుమారులను హనుమంతుడి మీదకి పోవడానికి, యుద్ధం చేయడానికి నిమంత్రించిండు రావణాసురుడు అంటూ ఈ 44వ సర్గను పూర్తి చేస్తూ ఉన్నాడు వాల్మీకి మహర్షి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రేపు మళ్ళీ 45వ సర్గలో ఈ హనుమంతుడు తన యుద్ధాన్ని ఏ విధంగా కొనసాగించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.